ఓకే, పోయిన ఆదివారం ఇంకా చెప్పుకున్నాం. తర్శీషు కరెక్టా? అప్పుడు ఏంటంటే పెద్ద గాలి వాన వచ్చిందక్క. కింద వాళ్ళకి వెళ్ళి ఏసయ్య 40 రోజులు ఉపవాసం ఉండమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు అని చెప్పమంటాడక్క. అప్పుడు నేను అంత దూరం వెళ్ళాలా అని వెళ్ళాడక్క. ఎలా కాలే ఇంకా మొత్తం వచ్చింది అందరూ బొరువెత్తి వస్తున్నారు, కింద బట్టలు పాడేస్తారక్క. ఎందుకు వేస్తారు చీటీలు? ఎలా కనిపెడతారు దొంగని? సముద్రంలో పడేయండి అప్పుడు అందరూ అనుకున్నారు నాకు పాపం జరిగింది, నేను తోయను అన్నారక్క. అప్పుడు మళ్ళీ ఒకసారి చీట్ చేసారక్క. అయినా ఏమైనా పేరు వచ్చిందక్క. అప్పుడు వేసేసారక్క. వేసే చాప వచ్చి బట్టలు వేసుకుంటాడక్క. ఇంకా నీవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి చదువుతాడక్క. వాళ్ళు కోపడతాడేమని బట్టలు చిమ్మేసుకొని బూడిద రాసుకుంటారక్క. ఇంకేసుకొని గోతాలు వేసుకుంటే ఏమైంది? ఇంకా చెట్టు కింద ఉంటారక్క. ఎవరెవరు ఉపవాసం ఉంటారు? అప్పుడు పాలు గడ్డ, పశువులకి గడ్డి. ఏ ఊరిని చూస్తున్నాడు? ఎందుకు కసురుకున్నాడు? ఎండ తగ్గుతున్నారు అక్క. పడి అప్పుడు ఎందుకు దీన్ని పుట్టించో మళ్ళీ దీన్ని ఎందుకు ఇచ్చేసావు అంటే దేవుడు అన్నాడు, దీనికి నువ్వు నీళ్లు పోసావా ఇత్తనం వేసావా అంటే కాదురా అంటే అన్నాడు అక్క. నేనే అప్పుడు ఏంటి అంటే నీవు నా ప్రజలేమో మంచోళ్ళుగా మాడాలని నేను చూస్తే యోనా ఏం చేస్తున్నాడు? ఎప్పుడు నాశనం అయిపోతారు, ఎప్పుడు దేవుడు కోపం చాలా చంపేసి దాన్ని చూస్తున్నావు. అలా చూడకూడదు, తప్పు. ఓకే, ఈరోజు కదా మనం ఇందాక ఒక పాట పాడుకున్నాం కదా, చేయి చేయి కలిపొచ్చు. ఆ పాట కథ రూపంలో చూద్దాం. ఎస్తేరు నుంచి ఉంటావా? మరి కళ్ళు ఇడుదురు బాస్ పాటలే నాన్నసారమ్మ మీ చెల్లేగా సైలెంట్ కూర్చోమని చెప్పి
ఇవాళ చేస్తారు కదా నీకు లాభం దగ్గరికి ఇద్దరికి తోలు తీసేస్తా ఇద్దరికి. నడువేలే ఇంకోసారి పక్కకు కదిలేరనుకో ఇద్దరు వేస్తారు. నువ్వు ఇంకొకసారి కదిలి పక్కన అవ్వలను కదిలిచ్చావంటే ఈయను. అదేనా? గుర్తుపెట్టుకో. ఓకే. అయితే ఇజ్రాయేలీలు ఒక ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఇటుకలు తయారు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చెప్పాను కదా ఈ కథ గురించి. ఆ ఇటుకలు తయారు చేశారు. తర్వాత దేవుడు మోషే అనే వ్యక్తిని పంపించాడు. సరే తీసుకెళ్ళిపోతామని చెప్పాడు. ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో చూపిస్తా. మీరు చూడాలిగా. చూడండి ఎలా వెళ్తున్నారు. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశం నుండి కానాను వెళ్తున్నారు. ఎక్కడికి? ఇదిగోండి. ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. బోలెడు మంది, లక్షల మంది ఉన్నారు. మనుషులతో పాటు ఇంకెవరన్నా వెళ్తున్నారా? ఏమేమి జంతువులు? ఏం కనిపిస్తుందిరా బొమ్మలో? బొమ్మలో కనిపించే జంతువులు, బొమ్మలో కనిపించే జంతువులు చెప్పండి. రే బొమ్మలో ఏ జంతువులు కనిపిస్తున్నాయో చెప్పురా. ఎక్కేవు మరి. సో ఇవన్నీ లక్షల మంది చక్కగా నడుచుకుంటా వెళ్తున్నారు. మళ్ళీ ఐగుప్తు దేశం రాజు ఏం చేశాడు? మళ్ళీ సైన్యాన్ని పంపించాడు. వెనకాలే వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? గుర్రం వేసుకొని ఈ బండిని ఏమంటారు? రిక్షా బండి లాంటిది, కానీ ఇది మనిషి దోలడు. గుర్రం బండి. గుర్రం బండి. ఈ గుర్రం బండి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? వాళ్ళది ఏమంటారు? సైనికులు. ఏమంటారు? ఏమంటారు? ఈ గుర్రం బండి మీద వీళ్ళు సైనికులు కూర్చుని ఇటు కూర్చున్నారు. ఎంతకి ఇటు కూర్చున్నారు. ఇటు కూర్చొని చక్కగా వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు వెనకాలే వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు ఇక్కడ నుండి. అమ్మో మళ్ళీ మనసు మార్చుకున్నట్టున్నాడు, మళ్ళీ రమ్మంటున్నాడు. మళ్ళీ వెళ్తే ఏం చేస్తారు? ఆ ఊరికి మళ్ళీ ఇటుకలు తయారు చేపించడం, మళ్ళీ ఇలాగే హింసిస్తూ ఉంటారు. వీళ్ళు స్పీడ్ నడుచుకుంటా వెళ్తున్నారు. నడుచుకుంటా వెళ్తుంటే పైన నుండి ఒకటి దిగుతుంది చూసారా? అగ్ని. ఇదే దేవుడు. ఎవరు? పైనుంచి ఎట్లా చూస్తుంది చూసారా? ఈ అగ్ని నడుచుకుంటా వెళ్తుంది. వాళ్ళు ముందు దారి చూపిస్తుంది అన్నమాట. ఇది ఏం చూపిస్తుంది? అగ్ని చూసారు ఎట్లా దిగుతుందో? ఇట్లా దిగుతుంది కిందకి. ఇది ఇక్కడ నుండి ఇట్లా ముందుకు కదులుతా ఉంటుంది అగ్ని. వీళ్ళకి ఏం చూపిస్తుందంటే దారి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 4 రోడ్లు వచ్చినాయి. 4 రోడ్ల నుండి ఎటు వెళ్ళాలి అని ఈ దారి చూపించింది. ఇటు వెళ్ళాలి, ఎడం వైపుకి వెళ్ళాలి, కుడివైపు వెళ్ళాలి, ఉత్తరం వెళ్ళాలి, దక్షిణం వెళ్ళాలని దిక్కులు చెప్తా ఉంటుంది ఈ దారి. ముందు ఇంకేం కనిపిస్తున్నాయి మీకు? కొండలు కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. సో ఇట్లా బాగా ముందుకు వెళ్ళిపోతే ఎర్ర సముద్రం వచ్చింది. ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వస్తే దానికి పేరు ఎర్ర సముద్రం, కానీ ఎర్రగా ఉండదు, మామూలు సముద్రం లాగే ఉండింది. అప్పుడు మోషే ఏం చేశాడు? ఏం చేశాడు మోషే? పడవ ఇదిరా. దీన్ని ఏమంటారు? సముద్రం. ఇది సముద్రం. ఏం చేశాడు? ఎక్కడికి? పాయలు చేశాడు. 2 పాయలు చేశాడు. ఆరిన నేలపై నీటి గోడల మధ్య లోతైన ఎర్ర సంద్రం దాటిరిగా, లక్షల్లో దాటిరిగా. పడరా?
ఆరిన నేలపై నీటి గోళ్ళు ఎట్టున్నాయి? గోళ్ళు అంటే ఎట్లా? వీటిని ఏమంటారు? గోళ్ళు అంటారు. దీన్ని ఏమంటారు? గోడ అంటారా దాన్ని? అంటారా గోడని? అంటారు. గోడలు ఎక్కడ ఎక్కువ పెడతారు గోడల్ని? ఇళ్ళకి పెడతారు. ఇంకా చర్చికి, బాత్రూములకి. ఇంకా గోడలు దేనికి పెడతారు? ప్రహరీ గోడకు పెడతారు. అట్లా గోడలు చూసారు. గోడల్లాగా ఈ నీళ్ళన్నీ అటు ఇటు ఉండిపోయాయి. సముద్రం అంటే ఎంత లోతు ఉంటుంది? మునిగిపోతాం కదా బాగా. ఇప్పుడు ఆ సముద్రంలో అంత లోతున్నప్పుడు బురద ఉండిద్దా లోపల? మరి నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు బురద ఉండిద్ది. ఆ బురద కూడా లేదు చూసారా? నీళ్ళంతా ఆరిపోయింది. దానిలో ఉన్న చుక్కతో సహా పక్కకు వచ్చేసింది. పక్కకు వచ్చేస్తే వీళ్ళందరూ చూసారు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక రాత్రి అంతా నడిచారు వీళ్ళందరూ అవతల ఒడ్డుకి. ఈయనెవరు ఇంతకి? మోషే. ఎవరు? ఇతను మోషే. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరు? వీళ్ళెవరు? ఏ ఊరి సైనికులు వీళ్ళు? ఐగుప్తు దేశం సైనికులు. వేరు. ఐగుప్తు దేశం రాజు పేరు ఫరో. ఎవరు? ఫరో. ఇతని పేరేంటి? మోషే. ఏం పేరు? మోషే. ఏమేమి పెట్టుకున్నాడు చేతిలో? కర్ర. ఏం చేస్తున్నాడు? దేనికి చూపిస్తున్నాడు? దేనికి? దీన్ని కాలువ అంటారా? ఏ సముద్రం? ఎర్ర సముద్రం. ఏ సముద్రం? ఈ ఎర్ర సముద్రం వైపు ఈయన కర్ర ఎత్తి చూపిస్తున్నాడు. ఎట్లా చూపిస్తున్నాడు? ఇట్లా చూపిస్తున్నాడు కర్రని. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ, ఈ సముద్రం ఇట్లా ఉందా, ఈ నీళ్ళన్నీ ఇటొకపాయ గోడలాగా అయిపోయి మధ్యలో బురదేమీ లేకుండా నీట్గా మనం నడుస్తున్నాం. ఈ రోడ్డు మీద మట్టి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ లాగా అయిపోయింది చక్కగా. ఎవరెవరు వెళ్తున్నారు చెప్పండి వీళ్ళతో పాటు? పాటలో ఉన్నాయిగా, కోడి పిల్ల పిల్ల. ఎంతమంది దాటారు మొత్తం? లక్షల్లో దాటారు. ఇంకేమి దాటాయి? కోడి పిల్ల, మేకపిల్ల, గొర్రె పిల్ల, ఇంకా పశువులన్నీ ఎవరితో కలిసి దాటాయి? మోషే. ఇంకా వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారు? కానాను. ఎక్కడికి వెళ్తున్నారు? కానాను అనే ఊరికి వెళ్తున్నారు. ఎక్కడికి? కానాను అనే ఊరికి. సరే వీళ్ళ వెనకాల ఎవరో ఒకళ్ళు వస్తున్నారు కదా, ఎవరు వాళ్ళు? సైనికులు వస్తున్నారా? దగ్గరకు వచ్చేసారు. తెల్లారైపోయింది. మనకి ఇట్లాగే తెల్లారైపోయింది. వీళ్ళే అందరు దాటేశారు. ప్రతి ఒక్కళ్ళు సముద్రాన్ని దాటేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారుగా. ఇప్పుడు ఇదే దారిలో నుంచి వచ్చేసి వాళ్ళు పట్టేసుకుంటారుగా. మళ్ళీ పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఐగుప్తు దేశానికి. వెరీ గుడ్. ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళిపోతారు. ఐగుప్తు దేశంలో ఏం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్ళి కొడతారు, పనులు చేపిస్తారు. ఏం పనులు చేపిస్తారు? ఇటుక పని. ఏం పని? ఇటుకలు పని చేపిస్తారు. ఏది కావాలంటే అది పని చేయించుకుంటారు. ఇంట్లో పని చేయించుకుంటారు. ఏదైనా పెద్ద బిల్డింగ్లు కట్టమంటారు. చాలా హింసిస్తారు. అప్పుడు వెంటనే మళ్ళీ మోషే ఏం చేశాడు? సముద్రం వైపు కర్ర చూపిగానే సముద్రం ఏమైపోయింది? మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఆ సముద్రంలో మునిగిపోయారు. చూస్తున్నారా? ఎలా మునిగిపోయారు చూస్తున్నారా? ఎవరెవరు కనిపిస్తున్నారు మీకు? ఇంకా 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 పశువులు కూడా ఉన్నాయా? వీళ్ళు ఏమంటారు? సైనికులు. సముద్రంలో అట్ట మునిగిపోయారు తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా మనుషులు. ఇప్పుడు వీళ్ళు సముద్రంలో పడిపోయారు అనుకోరన్న మనిషి బయటికి తీసుకురాలేదు కదా, మధ్యలో పడిపోతారు. సముద్రం మధ్యలో ఎవరు వెళ్తారు? అప్పుడు చేపలు ఉంటాయి సముద్రంలో ఉన్న చేపలు. ఆ చేపలు తినేస్తాయి మనుషుల్ని.
చక్కగా వచ్చి చిన్న చిన్న అన్ని చేపలు చిన్న చిన్న చేపలు కూడా వచ్చి చర్మం మొత్తాన్ని తినేయటం, లోపల ఉన్న బాడీ పార్ట్స్ని తినేస్తాయి. ఎముకలు ఉంటాయి మనలో, ఆ ఎముకలన్నీ అడుగుకి వెళ్ళిపోయి అట్లాగే ఉండిపోయి తర్వాత 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 కరిగిపోతాయి. ఇక తర్వాత ఈ రథాలు ఉన్నాయే, ఈ చక్రాలు, ఈ గుర్రాలు కూడా అంతే, గుర్రాలు కూడా తినేస్తాయి ఆ చేపలు చిన్న చిన్నవి. అయితే ఇప్పుడు రథాలు ఉన్నాయే, ఇట్లా చక్రాలు, ఇంకా వీటి తాడు ఉంటుందా ఇట్లా నడపటానికి, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్న డాల్ ఉంటుంది, వాళ్ళు కత్తి పట్టుకొని వస్తారు యుద్ధం చేయడానికి లాగా. ఇవన్నీ సముద్రంలో ఇప్పటికీ ఉన్నాయి. సముద్రంలో షార్క్ రాదురా. ఇవన్నీ సముద్రంలో ఉన్నాయా లేదా, అసలు బైబిల్ నిజమేనా కాదా అని చెప్పి కొంతమంది రీసెర్చ్ చేశారు సైంటిస్టులు. చేస్తే ఈ ఎర్ర సముద్రం అనే సముద్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు నిజంగా పడవ వేసుకొని సముద్రం దాకా వెళ్ళి కిందకి దిగి చూస్తే ఈ రథాలు ఉన్నాయే, వీళ్ళు చక్కగా చక్రాలు ఉన్నాయి, ఈ చక్రాల చుట్టూ మొక్కలు మొలిచేసినాయి. సముద్రంలో ఉన్నాయి ఇవన్నీ చక్కగా ఆక్సిజన్ మాస్క్ ఇట్లా పెట్టుకొని దాని చుట్టూ మంచిగా తడవకుండా ఒక సూట్ వేసుకొని కిందకి వెళ్ళిపోయారు. చూస్తే ఇవన్నీ రియల్గా అట్లా పడున్నాయి అన్నమాట కింద వేసుకోవాలి. మనుషులు మాత్రం ఉండరు, ఎందుకు చేపలు తినేస్తాయి మనుషుల్ని. చేపలకు పళ్ళు ఉంటాయి తెలుసా, ఆ పళ్ళతో పిక్కుని తినేస్తుంది చర్మం అంతా. చేపలు ఉండవు, మనుషులు ఉండరు, గుర్రాలు ఉండవు, ఏ జీవులు పడినా చచ్చిపోతాయి, తినేస్తాయి. ఈ రథాలు మాత్రం తినలేదు. ఇవన్నీ ఇనుముతో తయారు చేస్తారు, చెక్కతో తయారు చేస్తారు, ఇంకా ఇట్లాంటి వేరే వేరే లోహాలతో తయారు చేస్తూ ఉంటారు, వేరే వేరే లోహాలతో తయారు చేస్తూ ఉంటారు. సో అందుకని ఇవన్నీ ఇప్పటికీ ఎక్కడున్నాయి, ఏం సముద్రం, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రంలో ఇప్పటికీ ఈ రోజు కూడా అక్కడే ఉన్నాయి. అయితే దాన్ని చక్కగా బయటికి తెస్తే అందరూ చూస్తారుగా, అప్పుడెప్పుడో కదా చూస్తామని తెద్దాం అనుకుంటే చాలా లోతు అనమాట అది. అసలు ఎంత లోతు అంటే మనమేమో హైట్లో ఉన్నాం కదా, ఆ సముద్రం బాగా లోతు. ఆ లోతు నుండి మనం పైకి తీసుకొస్తా ఉన్నాం అనుకో, ఒక్కొక్క కర్ర ఇరిగిపోద్ది, ఒక్కొక్క చక్రం ఇరిగిపోద్ది, మళ్ళీ కదిలితే ఇబ్బంది అవుతాయి, మళ్ళీ పాడైపోతే వేస్ట్ కదా. అందుకని అంతే ఉంచేసారు అక్కడ. అంతే ఉంచేసి చక్క నానిపోయి ఇరిగిపోద్ది. అంటే ఇవి ఇనుముతోను వాటితో తయారు చేస్తూ ఉంటారు. ఎలుపు లే తర్వాత ఇనుముతో ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చక్కగా తీసి మళ్ళీ పైకి తీసుకోవాలంటే ఇవన్నీ ఇరిగిపోతాయి, ఎక్కడ వద్దులే అని చెప్పి అవన్నీ అంతే వాటిని అంతే ఉంచేసారు. చక్కగా చేపలన్నీ చక్కగా ఇళ్ళలాగా పెట్టుకున్నాయి ఇవన్నీ ఇప్పటికీ. మీరు యూట్యూబ్ ఉండేది కదా, యూట్యూబ్లో ఫోన్లో చూడండి వస్తాయి అన్నీ. చక్రాలు ఎట్లా ఉన్నాయి ఇప్పటికీ, రథాలు పట్టుకునే తాళ్ళు ఎట్లా ఉన్నాయి అన్నీ ఇప్పటికే ఉంటాయి. కత్తులు, డాళ్ళు తుప్పు పట్టేసాయి కానీ అట్లాగా ఉంటుంది. డాళ్ళు అవన్నీ ఇప్పటికే అలాగే ఉన్నాయి. సో ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు, కానాను ప్రదేశం. ఎక్కడి నుండి, ఐగుప్తు నుండి. వెరీ గుడ్. ఎవరు తీసుకెళ్తున్నారు, మోషే. వీళ్ళ వెనకాల ఎవరు వస్తున్నారు, ఏ ఊరి సైనికులు, ఐగుప్తు దేశం సైనికులు. ఈ ఐగుప్తు దేశపు రాజు పేరేంటి, ఫారో. ఓకే, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసారు. జ్యోతి వెళ్ళిపోతావా, కలుగండి. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పిల్లలకు తండ్రి గొప్పతనం బట్టి సమ్మను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా. నేటి వరకు మీరు కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఒక రోజున అనుగ్రహించాను వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోవచ్చుగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు. ఆయన తను ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించిన విధానం బట్టి మీకు స్థుతులు. వినటువంటి కథ తండ్రి ప్రభు వీరి గుండెలో భద్రపరచండి తండ్రి. వీరి జీవితాలకు వెలుగుగా ఉండటానికి సహాయం చేయండి. మాటలు వారి హృదయంలో భద్రపరిచి ఆయన తన ప్రతి ఒక్క మార్గంలోని ఈ మాటలు ఒక గొప్ప సూచనగా వారికి ఉండటకు సహాయం చేయమని. సండే స్కూల్స్కి తండ్రి ప్రభా, చర్చెస్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు మీరు తోడుగానే సహాయం చేయమని. వేసిన పెట్టడానికి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి.